రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతు సహోదరులతో పాటు ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడికి హృదయపూర్వక సంస్కారవంతమైన నమస్కారం. ఎందుకంటే ముఖ్యంగా విద్యుత్తును వాడుతున్న రైతులకి అష్ట కష్టాలు పెడుతున్న విద్యుత్ ఇంజనీర్లు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి రైతుకి మనము చేదోడు వాదోడుగా ఉండాలనే ఏకైక దృక్పథంతో ఎన్నో రకాలుగా అందరినీ చైతన్యం కలిగిస్తున్నాము. కానీ ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ లో ఉన్న డి గారి నిర్వాహక వల్ల ఒక రైతు అక్రందనను ఆవేదనను ఎవరికి చెప్పుకోలేక చివరికి అసలు ఆయన రోజు పడుతున్న బాధను ఆవేదనను నేను కళ్ళారా చూసి చాలా మొదలుపడుతున్నా. ఎలా ఉందంటే ఆ రైతుకి ఉన్నటువంటి పొలానికి విద్యుత్ కనెక్షన్ కావాలని అప్లై చేస్తే విద్యుత్ అధికారులు కనెక్షన్ ఇవ్వకుండా రకరకాలుగా చిత్రహింసలకు గురి చేశారు. నేను డి గారితో మాట్లాడాను, ఏడి గారితో మాట్లాడాను, ఏఈ గారితో మాట్లాడాను. కానీ కాసులకు కకృతి పడే దుర్బుద్ధి కల్లా ఇంజనీర్లు సిగ్గు సరం లజ్జ లేని విధంగా స్వతహాగా పోయి అక్కడ పర్యవేక్షించారు. అక్కడ జరిగినది వాస్తవం. నేను ఏదైతే చెప్తున్నానో నేను వాస్తవం చెప్తున్నాను. సత్తుపల్లి డివిజన్ లో కల్లూరు మండలంలో ఒక చౌదరి అనే రైతు 10-12 సంవత్సరాల క్రితం ఆయనకు 18 ఎకరాల వ్యవసాయ భూమిలో 4 కనెక్షన్లు కావాలని డీడీ కడితే ఆయన పొలానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెనాల్ మీద ట్రాన్స్ఫార్మర్ పెట్టింది. ఇంతవరకు బాగానే ఉంది. ఆ ట్రాన్స్ఫార్మర్ పెట్టిన దగ్గర ఆయనకి సంబంధించిన ఏకైక కనెక్షన్ అక్కడ ఉంది. మిగతా కనెక్షన్లు ఆయన పొలాల్లో ఉన్నాయి. మిగతా 3 కనెక్షన్లు అయితే 10 సంవత్సరాల క్రితం ఒకటే కనెక్షన్, 9 సంవత్సరాల క్రితం ఒకటే కనెక్షన్, 8 సంవత్సరాల క్రితం ఒకటే కనెక్షన్, 7 సంవత్సరాల క్రితం ఒకటే కనెక్షన్, 6 సంవత్సరాల క్రితం ఒకటే కనెక్షన్, 5 సంవత్సరాల క్రితం ఒకటే కనెక్షన్, 4 సంవత్సరాల క్రితం ఒకటే కనెక్షన్, 2 సంవత్సరాల క్రితం ఒకటే కనెక్షన్, గత సంవత్సరం ఒకటే కనెక్షన్, ఇప్పటికి ఒకటే కనెక్షన్. ఇంకొకటి కనెక్షన్ ఆ 25 kV మీద ఇంకొక వ్యక్తి వాడుతున్నారు. అయితే ఈ పోయినటువంటి పర్యవేక్షించడానికి నేను చెప్పిన తర్వాత పోయిన ఏడీ డిఈకి నిజంగా వాళ్ళకి ఎంత అవసరమైతే నన్ను అడిగితే ఒక 3,000 అయినా వాళ్ళ అకౌంట్లో వేసేవాడిని. వాళ్ళకి సిగ్గు సరం లజ్జ ఇంకిత జ్ఞానం లేదు. ఎందుకంటే ఎన్పిడిసిఎల్ పరువు తీసేవాళ్ళు అంత దుర్మార్గులు. ఆయన కూర్చొని ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి ఒక రైతు చిట్టా మొత్తం తీశారు. అయ్యా మీ నాన్న పేరు మీద 10,000 రూపాయలు బాకీ ఉందంటే ఆయన నాకు ఫోన్ చేశాడు. కట్టాల్సిందే అని చెప్పిన కట్టడానికి స్థిరపడ్డాడు. ఇప్పుడు ఉన్న 25 kV ట్రాన్స్ఫార్మర్ మీద నీకు లోడ్ ఇవ్వటం వీలు పడదన్నారు. ఎందుకు అంటే దూరం ఉంది. మరి నాకంటే ఇంకా నా అవతల ఉన్న వాళ్ళకి ఎట్లా ఇచ్చేస్తారంటే సరే ఇస్తాము కానీ 25 kVకి 63 kV చేయడానికి దాదాపు 1,00,000 రూపాయలు ఖర్చు అయింది. 1,00,000 ఎక్కువ అయింది. కట్టుతావా లేదా అని అడగడం జరిగింది. ఇది ఎక్కడ చోద్యం దాని మీద ఉన్నాయి 2 కనెక్షన్లు, 25 kV, 10-12 సంవత్సరాల నుంచి 2 కనెక్షన్లు. ఇప్పటికి 3వ కనెక్షన్ ఇవ్వడానికి ఒక హరిజనుణ్ణి ఈ విధంగా చిత్రవదకు గురి చేసినటువంటి కాసులకు కక్కుర్తి పడే సత్తుపల్లి డిఈ నిజంగా ఎంత అన్యాయం అండి. ఇప్పటికీ కల్లూరులో జరిగిన యథార్థాన్ని ఎన్పిడిసిఎల్ సిఎండి గారు ప్రత్యేక చొరవతో విజిలెన్స్ వాళ్ళకి డిపి వాళ్ళకి పోయి ఎంక్వైరీ తీపిస్తే ఇది వాస్తవం 25 kV మీద 2 కనెక్షన్లు ఉన్నాయి. 10-12 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఒక్క కనెక్షన్ ఇవ్వడానికి కేవలం హరిజనుడు దాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ కనెక్షన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఇటువంటి ఇబ్బందులు అక్కడ ఉంటే మంచిర్యాలలో అయితే ఇంకా చోద్యం, ఇంకా విచిత్రం. దగ్గర 4 కలిసి బావులు తీసుకున్నారు. ఒకే రోజు తీసుకున్నారు. 4 ఒకే రోజు వీడి కట్టిరు. అయితే పైసలు ఇవ్వలేదని డి మంచిర్యాల పోర్ట్ బలంతో 3కే ఎస్టిమేషన్ చేశారు. 4వ వ్యక్తి నాలాగా ప్రశ్నిస్తారని దానికి ఇన్క్లూడ్ చేయలేదు. తర్వాత అడిగితే లేదు సార్ మేము చేస్తామని చేసారు. ఎట్లా చేసిర్రు? ముందు 3 బోర్లు ఉన్నాయి, 4వ బోరు తర్వాత వేసిరని భయభ్రాంతులకు గురి చేసి నువ్వు ఇట్లా రాసిస్తేనే మేము యాడ చేయడం వీలైందని రైతులకి భయపెట్టి రైతులకి చిత్రవరకు గురి చేసి రైతు ద్వారా బలవంతంగా 4వ బోరు తర్వాత వేసుకున్నట్టు రాపించుకున్నారు. ఇది అన్యాయం కదా సార్. కాబట్టి ఇక్కడ ఇది అలా ఉంటే వీటిలందరికీ నేను తోడ్పాటు ఇవ్వబోతున్నాను. ఇంకా సపోర్ట్ ఇస్తాను. వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యే వరకు 100కి 100% నేను సపోర్ట్ ఇస్తాను. ఇక సిబిడిసిఎల్ వివరానికి వస్తే సిఎండి గారు ఐఏఎస్ ముషర్రఫ్ ఫారూక్ అలీ సాబ్ నమస్కారం. ఎందుకంటే అక్కడ వరుణ్ రెడ్డి కూడా నమస్కారం. ఇద్దరు ఐఏఎస్లు నిజంగా సూర్య చంద్రులాగా ఉన్నారు, ఒప్పుకుంటా. కానీ సిఎండిని కూడా మాటలు సిఎండి గారు వ్యక్తపరిచే సూచనలను
పక్కన పట్టే దుర్మార్గం అంటే మంచిర్యాల డిఈ గాని సత్తుపల్లి డిఈ ఇక్కడైతే ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడికి లేదా కొత్త కనెక్షన్ కావాలని ఎవరైనా వస్తే ఇష్టం వచ్చినట్టు వాళ్ళని డిమాండ్ చేసి కనెక్షన్ అంటే భయభ్రాంతులు గురేటట్టు చేస్తున్నారు. వాస్తవంగా ఎల్టీ పోల్ కావాలంటే 2000, 11 kV అంటే 9.1 మీటర్ కావాలంటే 4500, సరే కేబుల్ మొత్తం కలిపి లాగా అంటే డబల్ అయింది. ఎవరికైనా కావాలంటే ఇది వాస్తవం. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా కనెక్షన్ కావాలంటే దీనికంటే ఎక్కువ ఎవరైనా అడిగితే మీరు మీ సమీప విద్యుత్ అధికారులకు తెలియజేయండి. వాళ్ళు మీకు నిజంగా తోడ్పాటు ఇవ్వకుండా మీకు ఇంకా ఇబ్బందులకు గురి చేసినా ఇంత కట్టాల్సింది అంటే నా దృష్టికి తీసుకురండి. నేను ఒక కాంట్రాక్టర్ నంబర్ కింద స్క్రోల్ చేస్తా. మీకు ఎక్కడైనా ఎవరికైనా విద్యుత్ కనెక్షన్ కావాలంటే సంప్రదించండి. ఏ విధంగా అప్లై చేయాలి, ఎట్లా అప్లై చేయాలి, సింపుల్ అంటే అప్లై చేయడం కూడా ఇబ్బంది లేదు. మీకు ఉన్నటువంటి డాక్యుమెంట్ తీసుకొచ్చి మా విద్యుత్ మీ సేవ దగ్గర వచ్చి కనుక మీరు ఇచ్చినట్లయితే వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. తర్వాత మా విద్యుత్ అధికారులు వచ్చి తనిఖీ చేస్తారు. ఒక పోల్ పడితే మహా అయితే 6000, ఇంకా ఎక్కువ 11 kV 9.1 మీటర్ అంటే 9000 కంటే ఎక్కువ కాదు. ఎన్ని పోల్లు పెట్టినా ఇదే. కానీ ఒక పోల్కి 50,000, అదే 11 kV అయితే ₹1,00,000 డిమాండ్ చేయడం తప్పు. దీన్ని ఏ ఒక్క విద్యుత్ అధికారులు సమర్థించరు. కానీ దుర్బుద్ధి, దుర్మార్గపు ఆలోచనలతో ఉన్నటువంటి గ్రీడీనెస్ అంటే లోభి గుణంతో బతికే ఇంజనీర్లు మాత్రమే దీన్ని సపోర్ట్ చేస్తారనే వాస్తవాన్ని తెలియజేస్తూ ఈ కింద స్క్రోల్ చేసిన నంబర్ ని ఎవరికి విద్యుత్ కనెక్షన్ కొత్తగా కావాలన్నా హైదరాబాద్ చుట్టుపక్కల జిహెచ్ఎంసీ ఏరియాలో అతన్ని సంప్రదించండి. నేను చెప్పిన రేట్ కంటే ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరు. అది ఇండివిజువల్ కనెక్షన్. ఎవరికైనా గురవసరాలకు కానీ ఇల్లు కట్టే వాళ్ళకి మేము సలహాలు సూచనలు ఇస్తామని తెలియజేస్తూ విద్యుత్ శాఖ పరంగా ఎప్పటికీ నేను మీ తోడు ఉంటాననే ఉద్దేశంతోనే ఈ వీడియో కాబట్టి ఈ వీడియోని అందరికీ విరివిగా చేరే విధంగా చేస్తారని ఆశిస్తున్నా మీ మిత్రుడు పవర్ కోటేశ్వరరావు. ఏ ఒక్కరు కూడా నిరాశ నిస్పృహలకు ఎట్టి పరిస్థితుల్లో లోను కాకుండా దేవుడు లాంటి వారు ఐఏఎస్ అధికారులు మనకు సీఎండి మన చెంత ఉండంగా మనకెందుకు భయం నాయనా. అందుకనే ఇప్పుడు కల్లూరులో ఉన్నటువంటి ఒక విద్యుత్ వినియోగదారుడు కానీ, మంచిర్యాలలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారుడు కానీ, హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఏరియాలో ఉన్నటువంటి విద్యుత్ వాడాలనుకుంటున్న వారికి నేను తోడు ఉంటానని ఇందు మూలముగా తెలియజేస్తూ మీకు అందరికీ ఒక పాట కూడా ఉందండి. నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికి రాదని కత్తిని విసిరే వాడికి కత్తితోనే సమాధానం ఇవ్వాలని అది ఒక మంచి మాట. కాబట్టి అంటే 199% నీతిమంతుడే క్రమంలో అధికారులు ఇబ్బందులు పాలైతే నేనేం చేయను. శుతిమెత్తగా ఇంతకుముందు వివిధ సందర్భాల్లో రకరకాలుగా దండం పెట్టా. అంటే 199% నీతిమంతులు, జ్ఞానవంతులు, గుణవంతులు ఉన్నారు. కానీ కక్కుర్తులకు పడేవాళ్ళు లేదా లోభి గుణంతో బతికే కేవలం తక్కువ మంది ఉన్నారు. కాబట్టి వారి వల్ల వ్యవస్థకు అప్రతిష్ట పాలు కాకుండా, ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు కాకుండా తదుపరి కార్యక్రమం పక్కా చేస్తానని తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్తే. సర్వే జనా సుఖినో భవంతు.